లేకపోతే పశ్చాత్తాపంలో రెండు పరిస్థితులు ఉన్నట్లు తెలియజేస్తాం. పశ్చాత్తాపంలో బైబిల్ గ్రంథమే దానిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసాన్ని తెలియజేస్తాం. మొదటి పశ్చాత్తాపం ఎవరైనా రాసుకుంటే చక్కగా రాసుకుంటే మీకు ఎక్కడ దొరకదు. ఓన్లీ బైబిల్ కాలేజెస్ మాత్రమే ఈ యొక్క కోర్స్ దొరుకుతుంది. చాలా స్పష్టంగా చాలా చక్కగా నేను దీన్ని వివరించడానికి మరి వీలైతే ఒక బుక్ పెట్టుకోండి. గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం మనం మిస్ అయిపోయాం. కనీసం పశ్చాత్తాపం గురించి నుంచైనా ఈ లెసన్ నుంచైనా మనం నూతనంగా నేర్చుకోవడానికి రాసుకోవడానికి దయచేసి ప్రయత్నం చేద్దాం. ఎవరు నిర్లక్ష్యంగా రావద్దు. ఇప్పుడు టన్నీ కావాల్స్తే మేము సప్లై చేస్తాం. మీ దగ్గర పేపర్స్ ఉంటే జాగ్రత్తగా రాసుకోవాల్సిందిగా ప్రభుత్వ గారికి మనం చేస్తాం. దేవునికి మాత్రమే ఈ యొక్క హృదయము ఎరిగినటువంటి వాడు. బైబిల్ గ్రంథంలో రెండు రకాలైనటువంటి పశ్చాత్తాపాలు ఉన్నాయి. అవి దినాన్ని కొద్దిగా ధ్యానం చేసి మిగిలినటువంటి వాక్యాలను మనం వెళ్దాం. మొదటిది నిజమైన పశ్చాత్తాపం, రియల్ రిపెంటెన్స్. తర్వాత ఫాల్స్ రిపెంటెన్స్, అబద్ధమైన పశ్చాత్తాపం లేకపోతే బోటకం అంటే యాక్షన్. పశ్చాత్తాపం అంటే క్షమాపణ అడిగి దాని నుండి విడుదల ఉండడం. ఈ నిజమైన పశ్చాత్తాపం బైబిల్ గ్రంథంలో కూడా చాలా మార్లు అనుకుంటుంది ఏం యాక్షన్ కొట్టేస్తున్నాడండి అనుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో కూడా అలాగే యాక్షన్ కొట్టిన చాలామంది ఉన్నారు. అబద్ధమైన బోటకమైన పశ్చాత్తాపం కూడా కలిగిన మొదటి ఆ యొక్క వ్యక్తి ఎవరనగా ఫరో. చూడండి, నిర్గమకాండము 9వ అధ్యాయము 21వ వచనం. ఇరవై నుంచి ఒక్కసారి చదువునా. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలంలో ఉండనిచ్చు. ఈ యొక్క జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ 27 చదువు 27వ వచనం. ఇది చూడగా ఫరో మోషే అహరోనును పిలువనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులం. చూసారండి, ఇక్కడ అంటున్నాడు ఫరో అంటున్నాడు. ఈ మాట చాలా మార్లు పలికినటువంటి మాటే. 27 ఏమైందంట, వడగంటలు పడ్డాయట. అప్పటికే ఎన్నో ఆ యొక్క భయంకరమైనటువంటి తెగుళ్ళు చేత దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ప్రజలను మొత్తి ఉంటున్నాడు. ప్రతిసారి ఇదిగో నేను పంపించేస్తున్నాను, ఇదిగో నిజమే నీ మాట వినలేదు, నీ దేవుడి మాట వినలేదు, నేను తప్పు చేశాను అని అంటున్నాడు. మరలా అంటున్నాడు, హృదయం కట్టిపరుచుకొని మరలా వెళ్ళిపోండి, నీ ముఖం నా దగ్గర చూపించొద్దు అని అంటున్నాడు. అలాగా చాలా మార్లు ఈ యొక్క ఫరో మోషే దగ్గర చెప్తా ఉంటున్నాడు. ఈ యొక్క నిర్గమకాండము 9వ అధ్యాయం 27వ వచనంకి వచ్చేసరికి, అయితే ఇశ్రాయేలీయుల గోషెన్ దేశంలో మాత్రము వడగంటలు పడలేదు. దేవుడు వడగంటలను ఆజ్ఞాపించాడట. ఆ యొక్క వడగంటలను ఆజ్ఞాపించినప్పుడు అక్కడ ముందు వచనాల్లో మనం చదివాము, ఇశ్రాయేలీల అందరూ తమ పశువుని జాగ్రత్తగా లోపల కట్టుకున్నారట. చాలా మంది ఇశ్రాయేలీలు దేవునికి భయపడిన ఐగుప్తీయులు కూడా జాగ్రత్తగా లోపల కట్టుకున్నారట. కొందరు ఫరోకి లోబడినటువంటి వారు మాకేమవుతుందిలే అనుకుని వారి యొక్క పశువులను లోపలి కట్టలేదు. అందుకే అయితే ఇశ్రాయేలు మీదట ఇశ్రాయేలు అందరూ గోషెను అనే ప్రాంతంలో నివాసం చేస్తున్నారు.
వారి మీద ఒక్క వడగండు కూడా పడలేదు. హల్లెలూయా, పడలేదు. అయితే అక్కడ రాయబడింది, ఇది చూడగా, దానిని చూసి. అంటే ఇశ్రాయేలీయుల మీద పడలేదు, వీరి మాట వినకపోవడం వల్ల వీరి మీద పడిందన్న సంగతిని ఆ యొక్క ఫరో అర్థం చేసుకొని అంటున్నాడు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలిపించి గబగబా పిలిపించాడు. నేను ఈసారి పాపం చేస్తున్నాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులను దుర్మార్గి. ఎవరండి ఈ మాట పలుకుతున్నారు? ఫరో పలుకుతున్న మాట చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట. ఫరో నోటంటే ఈ మాట వస్తుందా? అంత కఠినుడైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు. అతడు అంటున్నాడు కదా, నేను నా జనులను దుర్మార్గులను, నేను ఈసారి పాపం చేస్తున్నాము, యెహోవా న్యాయవంతుడు. చూడండి 10వ వచనంలో ఈ మాట చదువుతాం ఒకసారి. ఇక్కడ మరలా అక్కడ అయిపోయింది. దేవుడు భయంకరమైనటువంటి ఆ యొక్క వడగడ్డలను పోనిచ్చిన తర్వాత మరో హృదయం మరలా ఏమైపోయిందంట? కఠినమైపోయింది. ఆ యొక్క 9వ అధ్యాయంలో కఠినమైపోయింది. అంటే అతని యొక్క రిపెంటెన్స్, ఏమి రిపెంటెన్స్? అతని యొక్క పశ్చాత్తాపం ఏం పశ్చాత్తాపం? అబద్ధ బోధము. అంటే ఈరోజు మనము రిపెంటెన్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. దేవునికి ప్రతిదీ తేటతెల్లమైనటువంటి ఆ యొక్క పరిస్థితి దేవుని ఎదుట మానవుని విషయంలో ఉంటుంది. కానీ బైబిల్లో 2 ఆ యొక్క పశ్చాత్తాపాలు కనబడుతున్నాయి. మొదటిది నిజమైన ఆ యొక్క పశ్చాత్తాపము, రెండవది అబద్ధం లేకపోతే బూటకమైనటువంటి పశ్చాత్తాపం. ఈ బూటకమైన పశ్చాత్తాపం మనం ఆలోచన చేస్తే 2 మార్లు మోషే దగ్గర అంటున్నాడు. ఫరో అంటాడు, నేను పాపము చేసి ఉన్నాను అని చెప్తున్నాడు. 9వ అధ్యాయం 27వ వచనము నిర్గమకాండంలోని, అలాగే నిర్గమకాండం 10వ అధ్యాయం 16వ వచనంలో కూడా నేను పాపం చేశాను. అయితే అతడు నిజంగా అక్కడ పశ్చాత్తాపడ్డాడంటే పడ్డా అలాగే మరలా మనకు తెలుసు కదా, స్టోరీ అంతా మనకు తెలుసు. మరలా హృదయం మరలా కఠినపరుచుకున్నాడు. చూడండి, అదే 10వ అధ్యాయం 27వ వచనంలో చూడండి, ఆయన మళ్ళా హృదయం కఠినమైపోయిందంట. కఠినమైపోయి ఆయన్ని పోనీక ఇశ్రాయేలీయులను వదలకుండా ఉండిపోయాడు. అంటే అప్పటికి ఆ పరిస్థితిని బట్టి వా క్షమించవా అనేస్తూ ఉంటాం మనం కూడా. మరలా ఇప్పుడు ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఎవరికైనా అసమాధానం ఉన్నాం అనుకోండి, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అనుకుంటా వెంటనే వెళ్ళి వాటిలో సమాధానం పడాలనుకుంటాం. వెంటనే నువ్వా నన్ను క్షమించు అన్నంతవరకు బాగుంటుంది, నువ్వా నాకు విడుదల దయచే అన్నంతవరకు బాగుంటుంది. నేను డైరెక్ట్గా వెళ్ళి ఆయన కలదు అని వెంటనే ఈగోస్ తినేస్తాం. దగ్గరికి వెళ్ళి చెప్పాను కదా, ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ అనుకుంటా ఉంటాం. బయటికి లోపల అంతరంగంలో పశ్చాత్తాపం విడుదల ఉండదు, కానీ బయటికి మాత్రము అనేకులకు పశ్చాత్తాపడినట్టు కనపడతా ఉంటాం. ఇది మొదటి వ్యక్తి, అంటే అబద్ధపు పశ్చాత్తాపం. రెండో వ్యక్తి ఏషా. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే 16వ వచనం, ఒక్క పూట కూటి కొరకు జస్ట్ ఒక హక్కును ఆకలిస్తుంది. ఏషావు ఆకలిస్తుంది. తన తమ్ముడు మార్కెట్ నుంచి చిక్కుడుకాయ కూర, చిక్కుడుకాయ కూర వండితే
తమ్ముడు కూడా చాలా జ్ఞానవంతుడు. అన్నాడు, తమ్ముడు నువ్వు నాకు ఓరిచ్చే గబగబా ఆకలిస్తున్న ప్రాణం పోయేటట్టుంది అని అంటాడు. అని అంటాడు, అయితే నీకు చేస్తాను నాకు ఇచ్చే అని అడుగుతాడు. అడిగినప్పుడు అంటాడు, ప్రాణం పోతే నాకేం చేస్తాను అంటే దేవుని మీద ఆధారపడలేనటువంటి మనిషి. ప్రాణం ఒక్క పూట భోజనం లేక ఆకలి కలిపిస్తే పోతుందా? దేవుని మీద ఆలోచన, దేవుని మీద ఆధారపడలేనటువంటి అంటే ఆ ప్రాణం పోయిన ఆకలి నటన ఇప్పుడు నీళ్ళు తాగితే పోతుంది ఆకలి. కానీ ఏదన్నేసుకున్నాడు? దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని, దేవుడు ఇచ్చిన ఆధిక్యతను అమ్మేసుకున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే తన తమ్ముడికి అమ్మేసి చాలా బాధపడ్డాడట. ఈ యొక్క హెబ్రీ పత్రికలో చాలా క్లియర్గా భయపడి ఉంటుంది. ఒక్క పూట పూటి కొరకు తన జ్యేష్ఠత్వం అమ్మేసుకున్న ఏషావు వంటి భ్రష్టుడు అన్నాడు. భ్రష్టుడు అంటే he cannot come back to the life. ఆ దేవుని యొక్క మారు మనస్సులో ఉన్న ఆ మంచి పదునులోనికి మరలా తిరిగి వాడు రాలేడు. భ్రష్టుడు అని అంటారు. అనగా ఒకానొకసారి పౌలు హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో కూడా ఆయన మాట అంటారు, ఎవరైనా రక్షింపబడిన తర్వాత బాప్తిస్మం, మారు మనస్సు అన్నటువంటి పునాదులు వేయబడిన తర్వాత దేవుని దగ్గర తమ యొక్క పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత అవన్నీ విడిచిపెట్టి దేవుడి కొరకు బ్రతుకుదామని జాగ్రత్తగా నిశ్చయించుకున్న తర్వాత వెనక్కి పడిపోతే వాడిని మరలా నూతనపరచట అసాధ్యము అన్నమాట. ఇంపాసిబుల్ టు కమ్ బ్యాక్. మరలా అటువంటి వాడు వెనక్కి తిరిగి రావడం కష్టం. ఆయనకి అలవాటు అయిపోతుందన్నమాట. ఏంటంటే ప్రభా క్షమించాలో మళ్ళీ మోపలేదు, ప్రభా క్షమించాలో మోపలేదు అని అలవాటు అయిపోద్ది. చాలా క్రైస్తవ జీవితాల్లో ఇటువంటి పశ్చాత్తాపాలే కనబడతాయి. మనం కమ్యూనియన్ తీసుకున్నప్పుడు ఇటువంటి పశ్చాత్తాపాలు కనబడతాయి. ప్రభా క్షమించాలో మళ్ళీ వెనక్కి. అందుకే అపోస్తలుడైన పేతురు ఒక మాట ఉపయోగిస్తాడు అటువంటి పశ్చాత్తాపం గురించి. కుక్క తన వానికి తిరిగినట్టు తిరగక అంటాడు. కుక్క తన వానికి అంటే ఒక్కసారి కక్కేసింది, ఒక్కసారి అపవిత్రమైన దాన్ని విడిచిపెట్టేసి, ఒక మాట అయితేనేమి, ఆలోచన అయితేనేమి, బలహీనతనైతేనేమి, పాపమైతేనేమి, వీటన్నిటిని విడిచిపెట్టేసిన తర్వాత మరలా దాని యొక్కకు వెళ్ళకూడదు. అది దేవుని యొక్క నిశ్చయం. చాలా మాటలు చేసిన తప్పే మరలా మనము చేస్తూ ఉంటాం. ఇక్కడ మాట రాయబడి ఒక పూట కొరకు తన జ్యేష్ఠ హక్కును అన్ని వేసిన ఏషావు వంటి భ్రష్టుడు అన్న ఫస్ట్ మాట ఉంది. రెండవ మాట వ్యభిచారి అన్నమాట. వ్యభిచారి అంటే ఆ మాట చాలా అసహ్యమైనటువంటి పరిస్థితి. ఒక భర్త ఉండి వేరొక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ పని అంటారు. ఒక భార్య ఉండి వేరొక వ్యక్తిని వారు దగ్గరికి వెళ్తే అటువంటి మాట చెప్తాను. దేవుని ఎరిగి దేవుని గురించిన ఆలోచన ఉండి దేవునికి వ్యతిరేకతను చూపించి దేవునికి శత్రువైన సాతానుని మరలా ఆశ్రయిస్తే వారిని ఏమంటారంటే వ్యభిచారి. చూస్తారండి, భ్రష్టుడు, వ్యభిచారి. ఓకే, ఉండితే మరియు ఆశీర్వాదం పొందుకున్నాడట. మరలా ఏం చేస్తాడట? ఆశీర్వాదం రావాలనుకున్నాడట. ఆశీర్వాదం పొందాలని కన్నీరు విడిచి అనుకున్నాడంట. ఎలాగైనా ఆశీర్వాదం పొందాలి. నేను ఒక ఉదాహరణ చెప్తాను ఏషావు గురించి. ఏషావు దశరథం అమ్మేసిన తర్వాత ఏషావు వెళ్ళి ఆ ఊరు యవ్వనస్తుని ఒక కుమార్తెను తీసుకుని పెళ్లి తీసుకున్నాడు. ఆ ఊరి యవ్వనస్తుల్లో ఒక అమ్మాయిని
మెయింటైన్ చేస్తాం, పర్వాలేదు, అప్పుడు డిస్టర్బ్ అవ్వదండి. పిల్లలు అలా తిరుగుతూ ఉంటారు, డోంట్ వరీ. ఆ ఊరు యవనస్తులు అంటే వారు అన్యులు, వారు దేవుడిని ఎరగినటువంటి వారు. సో అటువంటి యవనస్తులను పెళ్లి చేసుకున్నాక ఆ యవనస్తులు ఏం చేస్తుందంటే ఆ యొక్క తల్లి అయినటువంటి రెక్కకి చుక్క చూపించింది. అంటే దేవుని కట్టడలు తెలియదు, దేవుని వాక్యం తెలియదు, దేవునికి విధేయత చూపడం తెలియదు. క్రైస్తవ ఆ యొక్క బేసిక్ నాలెడ్జ్ ఆమెకు లేదు దేవుని గురించి. సో వారు ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహారాధన క్రమంలో ఆ పెళ్ళి వెళ్ళిపోయి చాలా ఏడిపించారు ఇస్సాకుని, రెక్కని. మీరు ఆదికాండంలోని 4వ అధ్యాయం దగ్గర నుంచి చదివితే మీకు తెలుస్తుంది. అప్పుడు యాకోబుని వాళ్ళ అన్న వ్యస్తత్వం తీసుకున్నాడని, అమ్మినోడు అతనే, ఆకలికి అమ్మేసుడు అతనే, కానీ చంపాలనుకున్నాడట. ఎందుకంటే జ్యేష్ఠత్వమునకు రావాల్సిన ఆశీర్వాదం అంతా యాకోబుకి వచ్చేసింది. అప్పుడు దేవుని దగ్గర అతడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాక తమ్ముడిని చంపడానికి ప్లాన్ వేస్తాడు. సరే, అంటే ఆ యొక్క పశ్చాత్తాపం లేని వ్యక్తిలో ఒక్క పాపము మరి ఎక్కువ పాపములను చేయిస్తుంది. చూసారండి, పశ్చాత్తాపము స్పష్టంగా పూర్తిగా పొంది దేవుని కొరకు వాడబడితే బాగుంటుంది, కానీ అది మాటి మాటికి పొందేది కాదు. క్రిస్టియన్స్ క్రైస్తవ వ్యక్తిగత జీవితంలో చాలా జాగ్రత్తగా ఈ సంగతిని మనము నేర్చుకోవాలి. దేవుడితో ఆటోక అతడు అయిపోయింది. తన యొక్క కుమారుడిని, చిన్న కుమారుడిని పిలిచారు, భార్య భర్తలు ఇద్దరు. యాకోబు ఇల్లు అద్దెరాకి వెళ్ళిపో, అక్కడ ఆ యొక్క లాభాలు ఉన్నాడు, లాభాలు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు చెప్పు, కానీ ఇప్పుడు ఉండగా మీ అందరినీ నేను చంపేస్తాడు. ఈ ఖానాల కుమార్తెలు మమ్మల్ని చాలా హింస పెట్టారు, వెళ్ళి మన స్వదేశంలో పిల్లలు చూసుకో, వెళ్ళి పెళ్లి చేసుకుంటే వెంటనే అప్పుడే బుర్ర వెలిగిందంట ఎవరికి? ఏషావుకి. అప్పుడు అనుకున్నాడట, ఓకే నేను వెళ్ళి నా రక్త సంబంధులైన వారిని పెళ్లి చేసుకుంటే మా నాన్నకి సంతోషం కలుగుతుందని వెంటనే వెళ్ళాడట. ఇష్మాయేలు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడట. చూసారు, ఒక తప్పు వెనక ఒక తప్పు. అది ఏం చేస్తుందంటే పశ్చాత్తాపం, అబద్ధమైన పశ్చాత్తాపము కవరింగ్ ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకే అక్కడ క్లియర్గా ఉంటుంది, ఏషావు తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచి చూడు, దానికోసం శ్రద్ధతో వెతికినాను, మారు మనసు పొందన అవకాశం దొరకక విసర్జింపబడినది. అబద్ధ పశ్చాత్తాపంలో ఉన్న డేంజర్. మరలా వెళ్దాం అనుకుంటాం, కానీ అటువంటి వారు నూతన పరచబడుట అసలు ఎందుకంటే అలవాటైపోతుంది. అక్కడికి ఆ యాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ మామూలే టెంట్ అవగానే, ఏదైనా ఒక శోధన రాగానే వెంటనే పడిపోతారు. వీక్ మైండెడ్ పీపుల్ ఆ పశ్చాత్తాపం పడినప్పుడు. అందుకే ఇంత జాగ్రత్తగా ఈ వాక్యాన్ని నేను టీచ్ చేయాలని వాక్యాన్ని గురించి ఆశపడ్డాం. చాలా మంది క్రైస్తవ జీవితాల్లో చాలా మంది అనుకుంటారు, రక్షింపబడినప్పుడు పాపాలు ఒప్పుకుంటే చాలు మేము దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అనుకుంటారు. ఆ పాపము తిరిగి మనలోనికి మరలా రాకూడదు, ఆ చూపు మరలా రాకూడదు, ఆ నోటి చురుకుదనము మనకి రాకూడదు, ఆ హృదయంలో ఆలోచనలు మనకి రాకూడదు. అవి పారవేయబడి ఉన్నాయి. కుక్క తన వాంతిని మరలా ఏమాత్రము మనం అటువంటి దాన్ని మనం ఆలోచించలేని పరిస్థితిలో అది తిరుగుతుందట మరలానా. దానికి మనకి తేడా లేదంటున్నాడు. ఒకవేళ మన పాపంలో తిరిగితే. మూడవ వ్యక్తి చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం. అబద్ధపు ఆ యొక్క పశ్చాత్తాపం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం. చాలా ఇక్కడ ఇస్కరియోతు యూదా గురించి. ఇస్కరియోతు యూదా దేవుని దగ్గరికి వచ్చాడు డైరెక్ట్. చూడండి, మనం అనుకుంటాం చాలా మార్లు
సంఘాల్లో ఇలాంటి వాళ్ళు కనబడతారండి. యేసు ప్రభు సొంత గుంపులోనే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఎంత పీపుల్లో ఎంత నటన మనుష్యుల్లో కనబడుతుందో దేవుడికి నన్ను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎంత అర్థమవుతుంది నాకు. హల్లెలూయా. మనుష్యులు భక్తి పరుల్లా కనబడి ఎంతగా నటిస్తున్నారో ఈ లేఖనాన్ని బట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అద్భుతం చూసినప్పుడు ఫరో రిపెంట్ అయ్యి మరలా కన్వర్ట్ అయిపోయాడు. ఆ యొక్క ఆశీర్వాదంలో తన తమ్ముడి మీదకి వెళ్ళిపోవడం చూసి రిపెంట్ అయ్యాడు, కానీ మరలా దాన్ని పొందుకోలేకపోయాడు దేశం. ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్నటువంటి యేసుప్రభువు ఏర్పరచుకున్నటువంటి 12 మంది గుంపులో ఒకడు భ్రష్టున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాను. నేను అంటాను, వాళ్ళందరిలాగా అతను కూడా బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు కంపల్సరిగా రిపెంటెన్స్ ఉంటుంది, పాపాలు ఒప్పుకుంటాం కదండి. దేవుని రక్తంలో పాపంలో కనపడతాయి. బాప్తిసం తీసుకున్నాడు, దేవుని బోధలు అంగీకరించాడు, అందరితో కూడా అతడు కూడా స్వస్థపరిచాడు, అద్భుతములు చేశాడు, ఉపవాసం ఉన్నాడు. ఈ యొక్క 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారి వెనకనే తిరిగాడు. మారు మనస్సు పొందిన ప్రత్యేకమైన వ్యక్తి వలె వీళ్ళు ఎంతుంటే అనేకులు ఆ యొక్క శిష్యులు చూసి మురిసిపోయినటువంటి దినాలు ఉన్నాయి ఆ యొక్క ఇశ్రాయేలు వీధుల్లో. ఎందుకంటే వారు యేసయ్యను వెంబడించిన వారిని, వారిలో ఒకడు కాదా యూదా. కానీ ఏం చేస్తాడా, ఏదో ఒకటి ఈ లోకంలో దేవుని నుండి మనల్ని పంపిస్తాడు. వెళ్ళాడు, ఇదిగో నేను అప్పగిస్తాను అయితే 30 వెండి నాణ్యాలు ఇస్తామన్నారు. తీరా తీసేసుకున్నాడు. యేసయ్యకి తెచ్చిన తోటలో అప్పచెప్పేశాడు. అక్కడికి వెళ్ళి అప్పచెప్పేశాడు. అప్పచెప్పేసినప్పుడు నేను ఒక సూచన ఇస్తాను మీకు, ఆయన ముద్దు పెట్టుకుంటానన్నాడు. వెళ్ళి ముద్దు పెట్టుకోగానే ఆ యొక్క కత్తులకు బుద్ధులకు వచ్చిన సైన్యం యేసయ్యని పట్టుకొని వెళ్ళిపోయారు. అప్పుడు రియలైజ్ అయ్యాడు. అందుకే మన దగ్గర ఒక సామెత దగ్గర ఆకులు కాలేక చేతులు కాలేక చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు. చెయ్యి కాలిపోయి గబగబా గుడ్డ కోసం ఆకుల కోసం వెళ్తాం ఉంటాం. అప్పటికే మొక్కెక్కిపోతుంది. పాపం ఆల్రెడీ పని జరిగిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనుకుంటున్నాడు. చూడండి అక్కడ ఒక మాట రాయబడింది, అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయన కృష్ణ విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఏం పడ్డాడంట, నో టైం. సంగమ విధానాన్ని దేవుడు చాలా సూక్తంగా చాలా వారు పశ్చాత్తాపడ్డారు. టైం ఉందనుకుంటా, అతనికి సమయం లేదు. ఎందుకంటే అతని సమయము పశ్చాత్తాపడి ఆ 30 వెండిని అప్పుడు అనుకున్నాడు, నేను తీసుకొచ్చినటువంటి ఆ వెండి నాణెలను గబగబా ఇచ్చేసి వేసి విడిపించేద్దాం అనుకున్నాడు. గబగబా వెండి నాణెలను పట్టుకొని ప్రధాన యాజకుని ఎదుర్కొ వెళ్ళాడట, పెద్దల ఎదుర్కొ తెచ్చాడట. అన్నాడట, నేను నిరపరాధ రక్తము నీకు అతనిలో పాపం లేదు నాకు తెలుసు. ముందు తెలీదా? దేవుని కుమారుడని ప్రవక్త అని ఆయన గురించి అనేకమైన ప్రవచనాలు అతని కొరకు వెల్లడి చేయబడ్డాయని యేసు ప్రభు గురించి తెలీదా? తెలుసు. కానీ ఎక్కడో లాగుతుంది. ఎన్ని నాణ్యాలు? 30 నాణ్యాలు. 30 వెండి నాణ్యాలు. ఎలా మనం తప్పించడం ఎంత సీరియస్ మ్యాటర్ అవుతుంది అనుకోలేదు. చాలా మనల్ని కూడా అలాగే అపవాది గుంటలోనికి లాగుతాడు. ఎంత సీరియస్ మ్యాటర్ అవుతుందని అనుకోము. అలాగే మనల్ని వాడు టెంప్ట్ చేసి శోధించి మనల్ని ఆ ఊపిలోనికి లాగిస్తాడు. అందుకే దేవుడు ఇక్కడ చాలా క్లియర్గా మనకు ఒక ఉదాహరణగా ఈ యొక్క చెప్పాడు. ఆయన అన్నాడు, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి ఒప్పుకుంటున్నాడు. అయ్యా నేను పాపం చేశాను అంటే అది చాలా క్లియర్ అన్నారు.
వాగ్దానంతో మాకేమి నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చేసాం, ఇప్పుడు ఇంకేమీ ఛాన్స్ లేదు, నీవే చూసుకో, నువ్వేం చేసుకుంటావు మాకు తెలీదు, ఇక్కడతో ఈ చాప్టర్ క్లోజ్ అని చెప్తా ఉంటున్నారు. అక్కడ వెండి నాణెములను దేవాలయంలో పారవేసి పోయి మరొక భయంకరమైన అర్థం ఊరి పోసుకొని చచ్చిపోయాడు. తప్పులేకపోయాడు. దేవుడు అప్పగించిన ఒక భయంకరమైన తప్పుడు అంటే ఉరి వేసుకోవడం, తన ప్రాణాన్ని తీసుకునే అధికారం ఎవరికి లేదు, ఉరి పోసుకొని చచ్చిపోయాడు. ఇది నాన్న ఈ యొక్క అబద్ధపు పశ్చాత్తాపం గురించి మేము ముందు ఇది నాన్న చాలా మంది మానవుని యొక్క పరిస్థితి పర్వాలేదులే, ఇక్కడికి దేవుడు క్షమించేస్తాడు, ఇక్కడికి ఇదొక్కసారే చాలా మంది బయటకు రావడానికి స్కోప్ ఉండదు. నిశ్చితంగా మనం దేవుని ఎదుట సరి అయిన వారంగా ఉండాలనుకుంటే మన పశ్చాత్తాపము స్పష్టముగా హల్లెలూయా క్లారిటీ ఉండాలి. మన పశ్చాత్తాపము నిజమైనదిగా హల్లెలూయా నిజమైనదిగా ఉండాలి. నోటి మాటలతో పశ్చాత్తాపం కాదు. చాలా మాటలు ఈ యొక్క నేను కొన్ని ప్రాంతాల్లో చూశాను. నా ఎవరి కాలంలోని ఈ యొక్క సువార్తలకు వెళ్ళేటప్పుడు రోడ్ల మీద దేవుని వాక్యాన్ని ప్రకటన చేసి ఆసక్తి కలిగి వచ్చిన వారందరికీ దేవుని వాక్యంలో మాట్లాడుతుంది కదా, ఎవరైతే సుఖముతో వారి హృదయంలో విశ్వసిస్తారో వారు రక్షింపబడతారు అన్నమాట. దాన్ని చాలా చులకనగా తీసుకున్నారు. చాలా చులకనగా తీసుకుని వారు ఏం చేసేవారంటే, వారు యేసయ్యా నువ్వే రక్షకుడివి, యేసయ్యా మా పాపములన్నీ ఒప్పుకుంటున్నాము అని రోడ్డు మీదే ప్రార్థన చేయించి తర్వాత ఫాలో అప్ ఉండదు. ఏమవుతుందో వారు ఏమవుతారో తెలియదు, వాళ్ళకి ఏమీ తెలీదు. చూసారా, వారికి ఏమీ తెలీదు. వారు ఏదో వచ్చారు, ఇతను స్వస్థపరుస్తారు, ఇతను బాగు చేస్తారు, ఇతను విడుదల చేస్తారని సంగతిని 1 గంటన్నర బోధించేసి దేవుడి వాక్యం చెప్పేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక ఒప్పుకొని ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. తర్వాత అతను గుడికి వెళ్తున్నాడు, అతను లేకపోతే దేవుడి మందిరికి వెళ్తున్నాడు, దాని గురించి ఆలోచన చేయరు. వారు రిపెంటెన్స్ వచ్చేసినట్టేనా? వారిలో నిజమైన ఒప్పుకోలు ఉన్నట్టేనా? చూడండి, చాలా మార్లు ఇటువంటి పరిస్థితి. నోటి మాటలతో ఎప్పుడు పశ్చాత్తాపడకూడదు. దేవుని ఎదుట మన పాపములను సిద్ధ మనస్సుతో సరిచేయబడినటువంటి హృదయంతో ఆ పశ్చాత్తాపం దీని యొక్క నిర్వచనాన్ని గ్రహిస్తూ అన్నాడు, దేవుని ఎదుట మన పాపములను సిద్ధ మనస్సుతో, అంటే మళ్ళీ ఆ యొక్క అపవిత్రత నా గుండెల్లోనికి నేను తీసుకోను, నా జీవితంలో నేను ఎంటర్ అవ్వనివ్వను అని ఒక నిశ్చయత, ఒక స్పష్టత, క్లారిటీ దేవుని ఎదుట వెల్లడి చేయబడాలంట పశ్చాత్తాపం. హల్లెలూయా హల్లెలూయా. అది ఆ పశ్చాత్తాపం ఏం చేస్తుందట, హృదయంలో దుఃఖమును పుట్టిస్తుందట. ఏం చేస్తుందట? దుఃఖమును. ఎంతమందికి అనుభవం ఉంది కదండి? అంటే దేవుని దగ్గర పాపంలో ఒప్పుకున్నప్పుడు ఆ అనుభవము రావాలి, దుఃఖము రావాలి, కన్నీరు రావాలి. ఎందుకు అనంటే దేవుడు తను చేసిన త్యాగమును బట్టి మనము చేసిన అపవిత్రతను ఒప్పుకొనిచ్చినప్పుడు ఎంత దరిద్రులమో. ఇది నాకు మీకు ఒక హోంవర్క్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. నేను ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఎజ్రా గ్రంథం, ఇది నాకు చదవనటువంటి ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం దయచేసి ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళి చదవవలసిందిగా ప్రభు వెంటనే మనం చేస్తాం. 9, 10 అధ్యాయం. ఇది ప్రతి ఒక్కరికి రేపటి దినానికి వర్క్, ఇది హోంవర్క్. ఓకే, అయితే ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసి యూదులు చెరపట్టబడినటువంటి సమయానికి వచ్చారు. చెరపట్టబడ్డారు, వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయారు.
అట్టి సమస్యలో ఉన్నప్పుడు దేవుడు ఎజ్రాని ప్రేరేపించి తన ప్రజలను రక్షించడానికి మరలా పడిపోయినటువంటి యెరూషలేము గోడను కట్టడానికి తిరిగి ప్రేరేపించాడు. చూడండి, చాలా మార్లు మన జీవితాల్లో ఇటువంటి పరిస్థితి కనబడదు. తిరిగి తన దేశానికి కొంతమంది తనకు ప్రజలను పట్టుకొని వచ్చాడు. అయితే వచ్చేసరికగా వారిలో ఇశ్రాయేలీయులు కొందరగా అన్యులైన స్త్రీలను పెళ్లి చేస్తున్నారు. మన యొక్క పరిస్థితులతో దేవుడు చాలా, మనం అనుకుంటాం కదా, మరి దేవుడు మార్చేస్తాడు, దేవుడు అడ్జస్ట్, దేవుడు మన ఉద్దేశం దేవుని మీద రుద్దడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాం. కానీ ఇశ్రాయేలీయులు చాలా మార్లు అందుకే శ్రమలో వారు దేవుని కమాండ్మెంట్స్ని తప్పుదోవ పట్టడానికి వీల్లేదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను తన ప్రజలైన వారు జాగ్రత్తగా నెరవేర్చాలి. చూడండి, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు ఎవరైనా చదువు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము నేనే చదువు. నీకు స్వాధీనపరుచుకొని బహు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనులను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను ఎదుర్కొని వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతం చేయవలను, వారిని నిర్మూలన చేయవలను, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కనికరింపకూడదు, నీవు వారితో వియ్యమంగకూడదు, వారి కుమారుని నీ కుమార్తెకు ఇయ్యకూడదు, నీ కుమారుని వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగిలికొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. ఇది నన్ను జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విన్నాం. ఒక క్రైస్తవుడు అయిన వాడు అన్యులైన వారిని పెళ్లి చేసుకోకూడదని రాయబడింది. ఎంతమందికి ఈ మాట తెలుసండి? హల్లెలూయా. చాలా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం ఈ లోకంలో. మనం ఇద్దరు ఇష్టపడ్డారండి, ఆ ఇద్దరు జీవితం జీవిస్తారు. ఈవిడ క్రిస్టియన్ అయితే అతన్ని లాగి తెచ్చేస్తుందండి, అతని హిందూ అయితే ఆవిడ లాగి తెచ్చేస్తాడండి. కాంప్రమైజ్. దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? వారితో వియ్యమందకూడదు. ఎందుకంటే నీ కుమారుడు అక్కడికి వెళ్ళాక, నీ కుమార్తె అక్కడికి వెళ్ళాక వారి దేవతలను వారు నిన్ను నీ బిడ్డల చేత పూజింపచేస్తారు. నీ బిడ్డలు నువ్వు ప్రతిష్ఠించుకున్న కన్నావు, నువ్వు 8వ దినాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించిన సంగతి నీకు జ్ఞాపకం లేదా? నీ కుమారుడు ఒక భయంకరమైనటువంటి అన్యుడిని పెళ్లి చేసుకుంటే ఒకనొక దినాన్న ఆ ప్రాంతంలోకి వెళ్ళి నమస్కారం చేయాలి కదా. నీ దేవుడు మామూలు దేవుడు అనుకున్నావా? రోషం కలిగిన దేవుడు. అక్కడ చాలా క్లియర్గా అండి. అందుని బట్టి యెహోవా కోపాగ్ని వారి మీద. అంటే ఇటువంటి పరిస్థితులు ఇంట్లో రిపీట్ అయితే దేవుని కోపాగ్ని వారి మీద ఏమవుతుందట? రగులుకుంటుందట. ఇంట్లో తండ్రి కోపం వస్తేనే ఇంట్లో పరిస్థితులు అన్నీ మారిపోతాయి. దేవుని కోపం వస్తే మన జీవితం ఏమైపోతాయి? అదే పరిస్థితి ఇశ్రాయేలులో ఇక్కడ కలిగింది. 9వ అధ్యాయము ఎజ్రా 1-2 వచనాలు నేనే చదువుతాను. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, యెబూసీయులను, అమోనీయులను, మోయాబీయులను, ఐగుప్తీయులు, అమోరీయులను దేశపు జనంలో నుండి తాము వేరుపరుచుకొనక. ఏం చేసుకోలేదంటున్నారు? ఎన్ని దేశాలు ఉన్నాయి? మనకి ఉన్నారు చుట్టూ చాలా మంది ఉన్నారు, చాలా భాషల వారు ఉన్నారు, చాలా రకాలైనటువంటి పూజలు పురస్కారాలు చేసేవారు ఉన్నారు మన చుట్టూ.
ఇశ్రాయేలు వారిని ఏం చేసుకోలేదట, వారి దేశంలో ఉన్న ప్రజల్లో నుండి. ఒక ఉదాహరణ చెప్తాను, నేను చాలా మంది చెప్తాను. సముద్రంలో చేప ఎక్కడ పడుతుందండి? బయట పుట్టి సముద్రంకి వెళ్తుందా? సముద్రంలోనే పుడుతుంది, సముద్రంలోనే పెరుగుతుంది, సముద్రంలోనే సస్తుంది. నువ్వు ఇంటికి తెచ్చినప్పుడు కూర వండుకున్నప్పుడు ఉప్పు వేస్తావా లేదా? అది ఎక్కడ పెరిగింది? ఉప్పు నీటిలోనే పెరిగింది. కానీ ఇంటికి వచ్చి కూర వండి ఉప్పుతో అంటాం. నేను అంటాను, అది అందులోనే పుట్టింది, అందులోనే పెరిగింది, అందులోనే చచ్చిపోయింది. వాళ్ళు ఎంత ఇష్టమైన దాని శరీరంలోకి వెళ్ళదు. నేనంటే చుట్టూగా మాట్లాడుతూ ఉంటాను, మనము ఈ లోకస్తులతో కాంప్రమైజ్ అయిపోతాం. ఏమైనా అనుకుంటారండి, ఏమైనా అనుకుంటారు. ఈ మధ్యకాలంలో క్రైస్తవులు అందరూ, ఇందాక ఒక పాస్టర్ వచ్చి వాళ్ళు అన్నారు, తాళి కట్టాలండి. తాళి మన సాంప్రదాయమా? క్రైస్తవులకి ఆవిడాకి సాంప్రదాయమా? బైబిల్ ఎక్కడ రాసిందా? కాంప్రమైజింగ్ విత్ ద వరల్డ్. అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సమానమైపోవడం. ఇశ్రాయేలు ఆ పరిస్థితికి వచ్చారు. దేవుడు అదే మాట్లాడతాం. వారు ఏం చే వారు ఈ చేప వేరుపరుచుకుంది, అందులో ఉన్నా దానికి ఉప్పు అంటలేదు. మనం ఏం చేస్తామంటే బాలిదల నుండి వారితో సహవాసం చేస్తూ వారిలానే మనం బ్రతికేస్తాం. ఏమిటి, క్రైస్తవులు ముక్కు పొడవలు పెట్టుకోవచ్చా? గుట్లు పెట్టుకోవచ్చా? దండాలు కట్టవచ్చా? మెట్టెలు పెట్టుకోవచ్చా? కేర్ఫుల్, దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ యువర్ బైబిల్. యూ హ్యావ్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. నిన్ను నీవు దూరపరచుకోవాలి. చాలా క్లియర్గా వ్రాయబడింది, చూసారా? వేరుపరచుకోవడం వారు చే అసహ్యమైన కార్యములు అన్నమాట. ఇవేంటంటే దేవునికి అంటే దేవునికి సంబంధించినవి మన కుటుంబాల్లో వెల్లడైతే, మన బ్రతుకుల్లో కనబడితే దేవునికి ఏమొచ్చేస్తుందట? ఏమొచ్చేస్తుంది చెప్పండి? అసహ్యం వచ్చేస్తుంది. నాకు బాబుకి ఒక చిన్న ఎలర్జీ. ఈ కాన్ఫ్లోర్ పట్టుకుంటే మెత్తగా అయిపోయినటువంటి ఆ చిన్న టచ్ నాకు చాలా ఎలర్జీ. ఉళ్ళంతా అసహ్యంగా అయిపోతుంది కదా. బాబుకి పడదు. దారం ఉంది కదండి, దారాన్ని ఇలా అంటుంటే నాకు నచ్చదు. కొన్ని సౌండ్స్ నాకు నచ్చదు. మరి ఎంతమంది అలర్జీ ఉంటుందో నాకు తెలియదు, కొంతమందికి ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది అసహ్యం అంటే ఇదా. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలను చూసినప్పుడు కడుపులో దేవేస్తాం. నేను అంటాను, ఇటువంటి పరిస్థితులు మన కుటుంబాల్లో చూసినప్పుడు దేవుడికి కూడా కడుపులో దేవేస్తాం. అందుకే శుభ్రక్షణ కొట్టేస్తాం. ఇశ్రాయేలు శివం కొట్టేశాడు. అందుకే వేరే దేశంలోనికి వారు వెళ్ళిపోయారు. వేరే దేశంలో వారిని బానిసలుగా వాడుకున్నారు. దేవుని మందిరం లేదు, ప్రార్థనలు లేవు. ఏమిటి అక్కడికి వెళ్తే గుళ్ళు తప్పించి ఏముంటాయి కదా? ఏముంటాయి? ఏముండవు. చర్చిలు ఉండవు, దేవుని మందిరాలు ఉండవు, యెరూషలేము మందిరం లేదు. వేరే దూరం దేశంలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ నివాసం చేస్తారు. అయ్యో ప్రభా, మేము తప్పు చేసాం, మాకు దేవుని మందిరం లేదు అనుకుంటున్నారు. ఎందుకంటే దేవునికి వారి క్రియలు అసహ్యత ఉంటాయి. దేవుడికి నాకు మాట్లాడుతున్నాడు, అట్టి వాటి నుండి పశ్చాత్తాపము అవసరం. హల్లెలూయా. పశ్చాత్తాపము అవసరం. చాలా క్లియర్గా రాసుకున్నాడు. ఈ మాట నేను చూస్తాను. వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులను తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకునే వారై ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను, నిజముగా ముఖ్యులైన పెద్దలు, అధికారులు అంటే డీకన్ బోర్డ్ మెంబర్స్, డీకన్ బోర్డ్ మెంబర్స్, లేకపోతే ఎవరైతే అధికారులు, ఎవరైతే ప్రాముఖ్యులు, న్యాయం తీర్చడానికి
పెద్దలందరూ వెళ్ళినప్పుడు మాట్లాడడానికి న్యాయం తీర్చేవారు వారి పిల్లల్ని ఏం చేశారట? అన్నయ్యకి ఇచ్చి ఎందుకు చేశారట? దేవుడికి అసఖ్యత. దేవుడికి నన్ను మాట్లాడుకుంటాడు. అలాంటిది దేవుడికి ఇష్టం లేని అనేకులు మన జీవితాల్లో దేవునికి అసఖ్యత కలిగిస్తారు. ఇశ్రాయేలీయులు ఆ యొక్క 10వ అధ్యాయంలో ఏ విధంగా జాగ్రత్తలో మన పశ్చాత్తపడి మనం రేపు నన్ను ధ్యానించడం. రాత్రి కాలంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరు అధ్యాయం చదివి దేవుని సన్నిధిలో దాన్ని అర్థం చేసుకోవాలని ప్రభు మనం చేస్తే మాట దేవుని మాట నడిపించాక కళ్ళు వచ్చి